మా బాబు 1 ఇయర్ ఓల్డ్ కాబట్టి ఎవ్రీడే ఇడ్లీనే తింటాడు. కానీ మా పాప కోసం రోజుకొక వెరైటీ ఆఫ్ టిఫిన్ చేయాలి. సో ఈరోజు అయితే మా బాబు కోసం ఇడ్లీ వేసుకుంటున్నాను. అలానే మా పాప కోసం బ్రెడ్ ఆమ్లెట్ అండ్ దోశ వేస్తున్నాను. ఎలా చేసుకుంటున్నానో చూసేయండి. సో ఇడ్లీ కోసం ఇన్స్టాకప్ ఎలక్ట్రిక్ కెటిల్ని యూస్ చేస్తున్నా. సో ఇడ్లీ వేసేసుకున్నా. సేమ్ ఇడ్లీ వేసుకున్న బ్యాటర్తోనే మా పాపకి దోశలు కూడా వేసేస్తున్నా. ఇదైతే రాగి దోశలండి. రాగితో చేసిన బ్యాటర్ ఇది. సో 2 వేస్గా యూస్ చేసుకుంటున్నాను. సో చిట్టి దోశలు వేసేసుకుని లైట్గా గీ వేసుకున్నాను. సో 2 సైడ్స్ బాగా కాల్చుకున్నాక ఇవైతే సైడ్కి తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మా పాప కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి కదా, అందుకని ఒక 1 ఎగ్ తీసుకున్నా అండి. 1 ఎగ్ తీసుకుని బీట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకుని మిక్స్ చేసుకున్నాను. సో ఫస్ట్లీ బ్రెడ్ కొంచెం గీతో కాల్చుకుని ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్ లైట్గా కాలాక బ్రెడ్ పెట్టేసుకున్నాను. ఇదైతే బ్రెడ్ ఆమ్లెట్ కమ్ శాండ్విచ్ అని చెప్పచ్చండి. సో మా పాప అయితే కెచప్ లేనిది బ్రెడ్ ఆమ్లెట్ తినదు. సో లైట్గా కెచప్ కూడా వేసేసుకున్నాను. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా బాబు కోసం వేసుకున్న చిట్టి ఇడ్లీలు చూసేద్దామా ఎలా ఉన్నాయో. ఇదైతే జర్నీలో చాలా యూజ్ అవుతుందండి. ఇన్స్టాకప్ ఎలక్ట్రిక్ కెటిల్. దీని లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేస్తున్నాను. డెఫినెట్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో చూసేద్దరు రండి. బాగుందా షూ? యు లైక్ ఇట్?